అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్న పండుగ సంక్రాంతి రానే వచ్చింది. అందరి ఇండ్లలో ఇలా సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నోములండి. రకరకాలుగా నోముకుంటారు. సో, ఎవ్రీ ఇయర్ చాలా చాలా రకాల నోములు నోముకుంటూ ఉంటారు. మరి మా ఇంట్లో అయితే మా అమ్మ ఈరోజు అష్టగణపతి నోములను నోముకుంది. సో, మరి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా రకరకాలుగా నోముకుంటూ ఉంటారు కదా! మరి ఈ సంవత్సరం మీరు ఏ నోము నోముకున్నారు? కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాము. సో, ఇది చాలా మందికైతే ఉండదు. కొంతమందికే ఉంటుంది. సో, మీరు ఏం నోముకున్నారో చెప్పండి. అలాగే మనకి సంక్రాంతి అనగానే పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లలు చాలా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని. మరి సంక్రాంతి అనగానే ఇంకొకటి మనకు గుర్తొస్తుంది. ఏంటి అంటే కైట్స్ కదా! మరి కైట్స్ చిన్న పిల్లల పండుగ అని చెప్పొచ్చు. సో, మరి ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా? ఎప్పుడెప్పుడు ఎగిరేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మా అపార్ట్మెంట్ పిల్లలైతే కైట్స్ ఎగిరేస్తూ ఉన్నారు. సో, సరదాగా నన్ను కూడా రమ్మని పిలిస్తే నేను వెళ్ళాను. చూసారా? అక్కడ నా వెనకాల దాక్కుంటూ ఒకరు, పక్కన నేను కైట్ ఎగిరేస్తూ ఉంటే పక్క నుండి దారాన్ని లాగుతూ ఇంకొకరు, అలా సరదా సరదాగా మేమైతే ఈరోజు టైం స్పెండ్ చేశాము కైట్స్ ఎగిరేస్తూ. దాని తర్వాత సంక్రాంతి అంటే పండుగ. ఈ పండుగనే కాదు, ఈ పండుగ అయినా సరే ఎవరిది వాళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు కదా! మరి సరదాగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ప్రత్యేకత వేరే ఉంటుంది. మరి ఇంట్లలో పూజ, నోములు అయిపోయిన తర్వాత ఇలా మా లేడీస్, అంటే మా అపార్ట్మెంట్ లేడీస్ కొందరైతే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. సో, మీకు ఒక చెట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఉసిరికాయ చెట్టుకి పూజలు చేస్తూ అయితే చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఉసిరికాయ చెట్టు కాదండి. సో, మరి ఈ సంక్రాంతి స్పెషల్ మీరు ఇక్కడ చూసినట్టయితే గనక ఇక్కడ మీకు తులసి చెట్టుతో పాటు ఇంకొక చెట్టు కనిపిస్తూ ఉంటుంది పెద్దగా. అదే పారిజాతం చెట్టు. సో, మరి ఈ సంక్రాంతికి మా అపార్ట్మెంట్ లేడీస్ కొందరు పారిజాతం చెట్టు కింద నోముకున్నారు. ఈసారి వాళ్ళు నోముకున్న నోము ఏంటంటే గొల్లభామ నోము అన్నమాట. సో, ఆ నోమునైతే మా అపార్ట్మెంట్ లేడీస్ నోముకున్నారు. మరి ఏముంది చెట్టు కింద చూసారా? ఆ టవల్ ఏదైతే ఉందో నార్మల్గా అయితే చెట్టు మీద వేస్తారంట, కానీ ప్లేస్ ఉందని చెప్పేసి సో టవల్ని చెట్టుకి ఇలా కడుతూ నోముకున్నారు. మీరు చూసినట్టయితే కనుక మరి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే నార్మల్గా సంక్రాంతి శీతాకాలం ముగింపు మరియు పంటకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే ఉత్తరాయణం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది అని చెప్పొచ్చు. మరి సంక్రాంతి మనకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో అయితే జరుపుకుంటూ ఉంటారు. మరి అన్ని పండుగలు ఒక్క రోజైతే మరి సంక్రాంతి స్పెషల్ అండి. ఈ పండుగ మాత్రం 3 days ఫెస్టివల్ ఉంటుంది లైన్గా. భోగి, సంక్రాంతి, కనుమ అని మరి 3 days కూడా మనం రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం కదా! చూసారా? మరి ఈ చెట్టు కింద, పారిజాతం చెట్టు కింద నార్మల్గా వాళ్ళు చీర, కనుములు పెట్టి అందులో ఒక తట్టు తీసుకొని అందులో జాకెట్ బట్టలు పెట్టారు. దాని తర్వాత గుల్లబామలు, చిలుకలు అలా పెట్టేసి చెట్టు కింద వాళ్ళు నోము అయితే నోముకున్నారు. పసుపు, కుంకుమ, దాని తర్వాత ఇంకా వచ్చేసి అక్షంతలు వేసి నోముకున్నారు. సో, ఒక్కొక్కరు చీర కూడా పెట్టారు. మరి మీ దగ్గర పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మరి సంక్రాంతి అంటే చాలా మందికి పల్లెటూరు గుర్తొస్తుంది. సో, మరి పల్లెటూర్లలో అయితే నిజంగా ఒక వైబ్ ఉంటుంది. నార్మల్గా అయితే మా ఇంట్లో అయితే మేము మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి మరి మా అమ్మ కాళ్ళకి పసుపు పెట్టేసిన తర్వాత పూజలు చేసాము. కానీ పల్లెటూర్లలో ఒక రకమైన వినోదం అని చెప్పొచ్చు కదా! అక్కడైతే కోడి పందాలు ఉంటాయి. ఇంకా రకరకాల పూజలు, పునస్కారాలు అలా ఉంటాయి. ఇంకా మనకు పల్లెటూరులో సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది గంగిరెద్దులు, హరిదాసులు అని గుర్తొస్తాయి. సో, మరి హరిదాసులు అయితే వస్తారు కదా! గంగిరెద్దులను తీసుకొని మరి హరిదాసులు డివోటీస్ ఆఫ్ లార్డ్ విష్ణు అని మనం చెప్పొచ్చు. అంటే విష్ణుదేవుని భక్తులు అన్నమాట.
సో, మరి మనం చూసుకున్నట్టయితే అన్ని పండగలు తిథి ఆధారంగా జరుపుకుంటారు కదా! సంక్రాంతి మాత్రం తిథి ప్రకారం కాదండి. సూర్యగమనం ఆధారంగా మనం సంక్రాంతిని జరుపుకుంటాము. నార్మల్‌గా దక్షిణ దిక్కు వైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తారనమాట. సో, మనం ఇది చూసినట్టయితే గనక కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండగ ఏంటంటే సంక్రాంతి అని చెప్పొచ్చు. సో, చూడండి మా అపార్ట్మెంట్ లేడీస్ అయితే చాలా బాగా నోముకుంటున్నారు. సో, పూజలు చేసుకుంటున్నారు అందరూ కలిసి సరదాగా. చాలా ఈ పూజ వల్ల కాసేపు పూజ తర్వాత కూడా కాసేపు అందరూ కూర్చొని టైం స్పెండ్ చేసాము. మరి ఇయర్‌లో కొత్త సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి. అండ్ కష్టపడి పండించిన పంటలు ఇళ్ళకు చేరుకునే సమయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనము పల్లెటూర్లలో అయితే ఇందాక చెప్పినట్టుగా హరిదాసు గంగిరెద్దుల్ని తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ గంగిరెద్దులు ఆటలతో అలా హరిదాసుల సంకీర్తనలతో అమ్మాయిలు గొబ్బియలు పెట్టి పాటలతో, ఇంకా చెప్పాలంటే కొత్త అల్లుళ్ళ రాకతో ఊరంతా సందడిగా జరుపుకుంటారు కదా ఈ సంక్రాంతి. మరి అంతేకాదండి, సంక్రాంతి అంటే నార్మల్‌గా మనం పాలు పొంగించి దాంతో మిఠాయిలు చేస్తారు కదా! సో, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, సేమ్యా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు ఇలా రకరకాల వంటలు చేసుకొని కొత్త బట్టలు ధరించి మరి సంక్రాంతినైతే జరుపుకుంటాము. మీ ఇంట్లో ఈరోజు మీ అమ్మ వాళ్ళు ఏమేం జరుపుకున్నారో చెప్పండి. చూసారా ఇలా నోముకున్న తర్వాత అందరూ లేడీస్ కలిసి ఆరతిస్తున్నారు ప్రెజెంట్ దీనికి. మొత్తం అందరూ కలిసి ఆరతి పాట పాడి హారతైతే ఇస్తున్నారు. మరి ఇంకొకటి చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ సంక్రాంతి పండుగ రోజు పిండి వంటలు అన్నింట్లో కూడా నువ్వులు ఉపయోగిస్తారు కదా! సో, మరి ఈ నువ్వులని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? దీని వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. చాలామంది నువ్వులను ఉపయోగించరు. ఎందుకంటే ఇది వేడి కలుగుతుంది అని చెప్పేసి. కానీ ఈ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లు అవుతుందని నువ్వులు యూస్ చేస్తారు. చూడండి మరి పూజ అయిపోయింది. మా లేడీస్ అంతా కూడా హారతి ఇచ్చేశారు. మరి పట్టుకొని హారతి అయితే అయిపోయింది. దాని తర్వాత అందరూ కూడా అక్కడున్న వాళ్ళు ఒకరినొకరు పసుపు బొట్టు ఇవ్వడం అంటారు కదా! సో, అలా ఒకరికొకరు బొట్టు పెట్టి పసుపు బొట్టు ఇచ్చి చెట్టు కింద తిరిగారు అంతే.